నమస్కారం. జై భీమ్. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా బాధాకర విషయము. పిల్లలు 10th క్లాస్ ఫెయిల్ అయ్యమని, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యమని, లేదా ఫస్ట్ ర్యాంక్ రాలేదని చనిపోతూ ఉన్నారు. ఇది చాలా బాధాకర విషయం. దీనికి టీచర్లే కాదు, తల్లిదండ్రులు కూడా కారణం. దయచేసి మీ పిల్లల్ని ఇంకో అబ్బాయితో కానీ అమ్మాయితో కలిసి పోల్చుకోకండి. ఒకరొకరిలో ఒక రకమైన విజ్ఞానం ఉంటుంది. ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళందరూ గొప్పవాళ్ళు, రాని వాళ్ళటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళటువంటి భ్రమలో పిల్లల్ని నెట్టివేయకండి దయచేసి. ర్యాంక్ వచ్చినప్పటికీ అతను కూడా మళ్ళీ బీటెక్ చదవాలి, లేదా మెడిసిన్ చదవాలి. అప్పుడు ఎవరి దగ్గర స్కిల్ బాగుంటుందో, ఆపరేషన్ స్కిల్ కానీ, సర్జరీ స్కిల్ కానీ, లేదంటే మెడికేషన్ ఇచ్చే విధానం కానీ, దీంట్లో తేడాలు బట్టి ఆయా రంగాల్లో వాళ్ళు మళ్ళీ బయటకు వస్తారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిండ్రు కాబట్టి వెంటనే మెడిసిన్ సీట్ వచ్చేసి 4 ఏళ్ల కోర్సు 2 ఏళ్ళకి అయిపోదు. ఫస్ట్ ర్యాంక్ రాలేదు కాబట్టి వానికి 5 ఏళ్ల కోర్సు 10 ఏళ్ళకి ఏం పొడిగించరు. బీటెక్ అయినా, మెడిసిన్ అయినా, లేదంటే ఇంకేదైనా. కనుక చదువు అంటే కేవలం మెడిసిన్, ఇంజనీరింగ్ కాదు. గతంలో రాఘవేంద్రరావు బిఏ అని రాసుకుంటాడు ఆయన. రాఘవేంద్రరావు గారికి ఉద్యోగం రాక కాదు, లేదంటే ఆయనకు ఉద్యోగం చేయొద్దని కాదు, కానీ ఆయనకు ఒక రకమైనటువంటి స్కిల్ ఉండడం వల్ల ఇవాళ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రముఖమైన దర్శకుడిగా ఆయన వెలువడ్డాడు. సచిన్ టెండూల్కర్ చదువులో ఫెయిల్ అయ్యాడు, కానీ క్రికెట్లో ప్రపంచంలో టాప్లో ఉన్నాడు. ఇవాళ మనం వాడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేదంటే ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లు కావచ్చు, వీటన్నిటిని క్రియేషన్ చేసేటువంటి వాళ్ళు ర్యాంకర్స్ గారు, గోల్డ్ మెడల్స్ గారు. అలా క్రియేటివిటీ మిగతా కన్నా విభిన్నంగా ఉండడం వల్ల ఇవాళ కొన్ని లక్షల మందికి వాళ్ళు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. కనుక 10th క్లాసు మాత్రమే మ్యాండేటరీ కాదు, ఇంటర్ మాత్రమే మ్యాండేటరీ కాదు. ఇంటర్లో ర్యాంక్ వచ్చినంత మాత్రాన ఈయన పొడిచేది లేదు, సాధించేది ఉండదు. కాకపోతే కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ప్రతి దేశంలో పుట్టుకొచ్చాయో ఈ సంస్థలన్నీ వ్యాపారంగా మారి ప్రజల నుంచి లక్షలాది రూపాయలు తీసుకొని పిల్లల మధ్య వైరుధ్యాన్ని పెంచి ఇవాళ అందరికీ ఒకటే ర్యాంక్ ఎట్లా వస్తుందండి? నారాయణకు ఒకటే ర్యాంక్ వస్తుంది, చైతన్యకు ఒకటే ర్యాంక్ వస్తుంది, ఎన్ఆర్ఐ ఇంకో ర్యాంక్ వస్తుంది, గాయత్రి నగర్, ఇట్లాంటి కొన్ని లక్షల కోచింగ్ సెంటర్స్ లేదంటే కాలేజీలకు అందరు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎట్లా సాధ్యమవుతుంది? ఫస్ట్ ర్యాంక్ అందరికి ఒకటి ఎట్లా సాధ్యమవుతుంది? కనుక ఇది పచ్చి మోసం, దగ. ఇవాళ ఒకటి గమనించండి, తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేట్ కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చింది. 75% అబవ్ వచ్చేటువంటి విషయం తెలిసి చాలా సంతోషపడుతూ ఉన్నారు, గర్వంగా కూడా ఉంది. మరి గవర్నమెంట్లో పెద్దగా ఫీజులు ఉండవు కదా. మీరు అనుకున్నట్టుగా నారాయణ చైతన్యలో ల్యాబులు ఉండవు, చాలామంది తెలియదు. నారాయణ చైతన్య, ఇంకో ఎన్ఆర్ఐ, గాయత్రి, ఇంకా ఇట్లాంటి కొన్ని లక్షల ఇన్స్టిట్యూషన్లో దేర్ ఇస్ నో ల్యాబొరేటరీస్. నేను స్వయంగా చూశాను నేను. కానీ వేరే గోయింగ్ టు గవర్నమెంట్ కాలేజ్ దే ప్రొవైడ్ ల్యాబొరేటరీ. ఖచ్చితంగా ల్యాబ్లు ఉంటాయి ఆయనకు. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, ఇంగ్లీష్ కానీ, వీటికి ల్యాబ్స్ ఉంటాయి సపరేట్గా. మీరు అనుకున్న కార్పొరేట్ స్కూల్లో ఒక్కరికి ల్యాబ్ ఉండదు. ల్యాబ్ లేకపోతే దానికంటే తెలివి వస్తుంది. ఒకవేళ బీటెక్ అయినా ఇంకా మెడిసిన్ చేసినా ఆయనకి హ్యాండ్లింగ్ అనేది హౌ టు హ్యాండిల్ దాకా తెలియదు దానికి. కాబట్టి బుక్ నాలెడ్జ్ మాత్రం సరిపోతుంది అని కూడా నేను ఒప్పుకోను. బుక్ నాలెడ్జ్ ఎంతవరకు సరిపోతుంది అంటే ర్యాంక్ వచ్చే వరకు ఓకే. తర్వాత ప్రొఫెషనల్గా ఏం పనికి వస్తుంది అంటే పనికిరాదు అది. బుక్ చూసి ఆ బుక్లో ఏదైతే ఉందో యాజ్ ఈజ్గా ఒకే మార్గంలో, యాజ్ ఈజ్ అంటే ఒకే మార్గం, 2 × 2 = 4. ఇది కాదు. థింక్ ఇన్ డైవర్జెంట్ యాంగిల్. అంటే 5 - 1 = 4, 6 - 2 = 4, 2 + 2 = 4. ఇట్లా క్రియేటివిటీ ప్రకారంగా నేర్చుకునేట్టు చేయాలి టీచర్స్ అయినా, పేరెంట్స్ అయినా. అంతేగాని మా అబ్బాయి నారాయణలో చేసామండి, అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది, ఏం వస్తుంది ఫస్ట్ ర్యాంక్ వచ్చినాక వాడు మెడిసిన్ చేయాలి, వాడు ఐఐటి చేయాలి, బీటెక్ చదివాల్సింది. పాస్ అయినవాడు అదే చదవాలి, నువ్వు ర్యాంక్ వచ్చినావు అదే చదవాలి.
తర్వాత ఈ ర్యాంకర్స్ వల్ల దేశానికి అసలు ఉపయోగమే లేదు. ఎందుకంటే దే ఆర్ బ్రెయిన్ డ్రైన్ అని అంటారు ఏదో. వీళ్ళందరూ ఈ దేశంలో చదువుకొని బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. వీళ్ళ వల్ల దేశానికి ఉపయోగమే లేదు. నిజంగా దేశానికి ఎవరు ఉపయోగం అంటే సెకండ్ క్లాస్ నుంచి కింది స్థాయి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా దేశానికి ఉపయోగం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడే ఉంటారు పాపం, ఇక్కడ దేశాభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. ఇది నగ్న సత్యం. తర్వాత ఫెయిల్ అయితే పాస్ అయ్యే అవకాశం ఉంది, కానీ చచ్చిపోతే తిరిగి రారు కదా. 15-16 సంవత్సరాలు మిమ్మల్ని కని పెంచి పోషించి పాపం వాళ్ళకి ఏదో బ్రెయిన్లో ఉండి ఊహం నా పిల్లలు బాగా హైలీ రావాలంటే ఏంది హైలీ? దెర్ ఇస్ నో క్వాంటిటీ టు మెజర్ ద నాలెడ్జ్. దెర్ ఇస్ నో క్వాంటిటీ. కిలో ప్రకారంగా జ్ఞానాన్ని లెక్కించలేం మనం. చాలామంది చూసి ఉంటారు రాకేలా రాఘవేంద్రరావు అని వాళ్ళు తెలుగులో మంచి ఎక్స్పర్టు, బాగా చెప్తాడు ఆయన. సైకాలజీ చెప్తాడు, తెలుగు బాగా ఎక్స్పర్ట్ ఆయన. సివిల్స్ చెప్తాడు. మరి ఎందుకు సివిల్స్ రాలేదు ఆయన కానీ క్వశ్చన్ వేయచ్చు. అంటే కొంతమంది కొన్ని స్కిల్స్ ఉంటే కొన్ని ఉండవు. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఆడు మనిషి ఎట్లయితాడు? ఒకరికి మ్యాథ్స్లో బాగుంటుంది, ఒకరికి ఇంగ్లీష్లో బాగుంటుంది, ఒకరికి తెలుగు బాగుంటుంది, ఇంకొన్ని స్పోర్ట్స్ బాగుంటుంది, ఒకరికి ప్లే బాగుంటుంది, ఇంకోటి సంగీతం బాగుంటుంది, ఇంకోటి గిటార్ బాగుంటుంది, ఇంకోటి కబడ్డీ ఇష్టం ఉంటుంది. అట్లా వాళ్ళను ఫ్రీగా వదిలేయకుండా కట్టిపడేసి నువ్వు మెడిసిన్ చేయాలి, లేకపోతే నువ్వు ఐఐటి ఖరగ్పూర్లో లేకపోతే ఢిల్లీలో మద్రాసు యూనివర్సిటీలో రావాలి. ఏంది ఇది? ఈ పిచ్చితనం కాకపోతే. పిల్లల సాగు ప్రధాన కారణం తల్లిదండ్రులు, కార్పొరేట్ విద్యా సంస్థలు. దయచేసి పిల్లల్ని మీరు కంపేర్ చేయకండి, ఎవరితో వాళ్ళను రుద్దకండి. మీ కోరికలన్నీ వాళ్ళ మీద రుద్దేస్తే పాపం వాళ్ళ బ్రెయిన్ ఎంత ఉంటుందండి. పిల్లలను